హాయ్ అండి, నేనైతే ఈరోజు అంబ్రెల్లా కటింగ్ అనేది చూపిస్తున్నాను, చూసేయండి. పొడవు వచ్చేసి 38 ఇంచెస్ తీసుకున్నాను. పైన నడుము లూజు 4.5 తీసుకున్నానండి. అయితే 8 లేయర్స్ అయితే తీసుకున్నానండి నేను, కాబట్టి 4.5 తీసుకున్నాను. చూడండి, ఇలా పొడవు కొలత పెట్టుకేసుకొని కట్ చేసేసుకోవడమే. సమోసా మోడల్లాగా మనం మడత వేసుకోవాలండి. పైన నేను 4.5 అయితే నడుము లూజ్ పెట్టుకున్నాను. కిందికి 38 ఇంచెస్ అయితే పెట్టానండి పొడవు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. చూడండి, అలాగే ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా మడత వేసేసుకొని లైనింగ్ క్లాత్ అనేది ఇలా పరుచుకోవాలి మెయిన్ క్లాత్ మీద. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత నేను 2 ఇంచెస్ అయితే కిందికి కట్ చేసేసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఎక్కువ తీసుకుంటున్నాను అండి మెయిన్ క్లాత్. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత బాడీ కటింగ్ అనేది చూపిస్తున్నాను. చూడండి, లూజు నేను 12 ఇంచులు తీసుకున్నాను. మొత్తం 48 ఇంచెస్ అండి. లూజ్ వచ్చేసి పొడవు 16 ఇంచులు తీసుకున్నాను. ఇలా మనం పొడవు లూజు కొలత పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను నెక్ అయితే 2.5 తీసుకుంటున్నానండి వెడల్పు. పొడవు వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను నెక్ పొడవు. ఇలా కొలత పెట్టుకొని డ్రా చేసుకోవాలి. చూడండి, నెక్ అనేది నేను స్టార్ నెక్ అనేది డ్రా చేసుకున్నాను. చూడండి, చంక్ అయితే నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. 1.5 అయితే ఆమ్ రౌండ్ తీసుకుంటున్నాను అండి నేను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. చూడండి, చంక్ అనేది కట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ అనేది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది కట్ చేసేసుకోవాలి. చూడండి, బ్యాక్ కూడా చూపిస్తాను మీకు.
బ్యాక్ అయితే నేను 7.5 తీసుకుంటున్నానండి. పొడవు వచ్చేసి, వెడల్పు వచ్చేసి 2.5. చూడండి, నెక్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. నేను రౌండే తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ అనేది ఇలా వేసుకొని కట్ చేసేసుకోవాలి. మనం అంబ్రెల్లా కటింగ్ అనేది చేసుకుంటాం కదండి, అందులోనే కింద క్రాస్గా క్లాత్ అనేది మిగిలి ఉంటుంది. ఆ క్లాత్ని మనం బాడీకి తీసుకోవచ్చు. చూడండి, నేను బ్యాక్ అయితే తీసేసాను. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ అయితే చేస్తున్నాను. అయితే నాకు కొంచెం వన్ సైడ్ అయితే తక్కువ వచ్చింది, కాబట్టి నేను వన్ సైడ్ జాయింట్ అనేది వేసుకుంటానండి తర్వాత క్లాత్ని. చూడండి, ఇలా తీసుకోవాలి. వన్ సైడ్ ఒకటి జాయింట్ పడుతుందండి, ఏం కాదు, జాయింట్ వేసుకోవచ్చు. మనకు సైడ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేస్తున్నాను. సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నాను అండి నేను హ్యాండ్స్.